ఆనాడు నిర్ణయం చేసుకొని ఇటువంటి ఇళ్లతో పాటు అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల్ని తీర్చడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్నాం. దానికోసం అందరం కష్టపడ్డాం. మీరందరూ కూడా శ్రమించి ఆ ప్రభుత్వం వస్తే సమస్యల పరిష్కారం అవుతాయని మీరు కూడా భుజం కలిపి పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్ళు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని అవసరాలు తీర్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, మనం మాత్రం పాలకులుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని, మనం మాత్రం పాలకులుగా ఈ రాష్ట్రంపై పడి దోపిడీ చేసుకున్నటువంటి ఆలోచనతోనే 10 సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. చేసి ఉంటే ఈరోజు ఇన్ని లక్షల ఇళ్ళు మళ్ళీ ప్రజలు ఎదురు చూసేవాళ్ళు కాదు, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మీ అందరికీ నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇల్లు కట్టుకోవటం అంటే తరతరాలుగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం అనేది ఒక సుదీర్ఘమైన కలగానే మిగిలిపోతూ ఆ ఇల్లు అనేది కట్టుకోకుండానే ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. కలగానే మిగిలిపోయింది, జీవితం ముగిసిపోయింది కూడా. కానీ అటువంటి దుస్థితి ఇందిరమ్మ రాజ్యంలో ఏ కుటుంబానికి కూడా ఉండటానికి లేదు. ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే. ఆ ఇంట్లో ఆత్మగౌరవంతో ఆ కుటుంబం బతకాల్సిందే. దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. నేను చాలా సందర్భాల్లో చివరికి ఈ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఊరూరు పాదయాత్ర చేశారు. చాలా గ్రామాల్లో కొద్దిమంది మహిళలు వచ్చి చేయబట్టుకుని ఆపి, అయ్యా నాకు ఇల్లు లేదు, నేను రోజు కూలికి వచ్చేటువంటి కుటుంబం, ఆ కూలి ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ బియ్యమో లేకపోతే పప్పు ఉప్పు లేకపోతే ఇంకా తినబడ్డారో లేదో తయారు చేసుకొని ఆ గుడిసెలలో లేకపోతే తలుపులు కిటికీలు లేనటువంటి పునాదులు తీసుకున్న ఇళ్లలో పెట్టి కూలిపోతే వచ్చే వరకు